తల్లిదండ్రుల మీద చల్లార్చుకున్న వాళ్ళు మాత్రం ఎంతకాలం భరించగలుగుతారే? జీవితాంతం తిడుతూ ఉంటారు. ఉండరు కదమ్మా, జీవితాంతకాలం ఉండరు అనుకమ్మా. ఉన్నంతసేపు బాధను తట్టుకోలేనప్పుడు ఇంకెవరిని గొడవ ఆడలేం కాబట్టి మా అమ్మ నాన్నని వెళ్ళి నాకు ఇలాంటివి చేసేది మా వాళ్ళు కానీ మన తల్లిదండ్రి కాబట్టి మనం అడుగుతుంటా లేదో. భర్తకు కూడా ఇవి నా మనిషి నాది అనుకునే కోప్పడవచ్చు, విసుగు చెందొచ్చు బయట పనుల వల్ల. మరి అప్పుడు ఎందుకని నావాడు కాబట్టి నన్ను అన్నాడని ఎందుకు అనుకోవట్లే మనం? ఆడదాన్ని మగవాడు కూడా అర్థం చేసుకోవాలి కదమ్మా. ఎలా అమ్మ అర్థం చేసుకోవాలి కదమ్మా. ఇప్పుడు ఇసుకుపోయి వచ్చేదాన్ని బయట పని కంటే ఇంట్లో ఆడదాన్ని సంసారం చేసిన దానికి ఇంట్లో పని అంతా చక్కబెట్టిన దానికి కష్టం ఎక్కువ అమ్మ. ఆడదాని పని అర్థం అతను కష్టపడుతున్నాడుగా. కష్టపడుతున్నాడంటే ఆయన ఒకటే పని చేసుకొస్తాడమ్మా. ఆడది ఇంట్లో ఎన్ని పనులు చేసుకొస్తుందమ్మా. ఇల్లు ఉడుతుంది, గిన్నెలు తోముతుంది, వండుతుంది, బట్టలు పిండుతుంది. ఇన్ని పనులు ఆడచేసి ఇంత కష్టపడేటప్పుడు తన కష్టం మీరు కూడా మగవాడు తెలుసుకోవాలి కదమ్మా. మరి అతను స్కూటర్ ఎక్కువ బస్సు ఎక్కువ నడిచి వెళ్తాడు, ఆఫీసులోకి పని చేస్తాడు, ఆఫీసులతో తిట్లు తింటాడు. అవునా, ఆ కోపం వచ్చి భార్య మీద చూపిస్తాడమ్మా. మరి ఇంట్లో దాని టెన్షన్స్ వాళ్ళకే ఉంటాయి కదా బయటకు వెళ్ళాక. ఉంటాయమ్మా. అతను కూడా భార్య బిడ్డల్ని పోషించడానికే కదా తప్పన పడేది. కష్టమా మీరు కాదు, ఇంట్లో ఉండే లక్ష్మి కాదు నిజమా. అంటే మగవాడికి ఒకరినొకరు సమానమైన కష్టం ఉంటుందమ్మా. మరి ఆయన బయట పని చేసుకొస్తే కాకపోతే అతని నుంచి కాసేపైనా విశ్రాంతి తీసుకుంటాడు, కానీ ఆడదానికి విశ్రాంతి లేదు. అది ఒప్పుకుందాం. లేదమ్మా, ఇద్దరిది సమానమైన కష్టమే అమ్మా అది కదమ్మా. ఆ మొగోడు వచ్చే వరకు ఆడదానికి తగ్గ పని ఇంట్లో అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు రోజులు మారినాయి లక్ష్మి. వాళ్ళు ఉన్నారు అలా? ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు లేకపోతే అసలు భర్త కష్టపడి ఇంటికి వస్తే ఆయన సేద తీర్చడానికి నవ్వుతూ ఎదురెళ్ళి కాస్త మంచినీళ్ళు కాఫీ ఇచ్చేటటువంటి భార్యలు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? లేరు కదమ్మా. ఇప్పుడు అది కూడా మొగోడు చేసుకున్నది. అలా తయారవడానికి కూడా అలసిచ్చింది మొగోడే కదమ్మా. ఎలా ఇలా ఇంట్లో ఇప్పుడు భార్య వచ్చేటప్పుడు ఎదురెళ్ళి అంత అవకాశం లేకుండా అలా కూర్చొని అలాగా ఫోన్లో చూసుకొని అన్నట్టే అయిపోయింది కానమ్మా కాలం. ఇప్పుడు మొగోడు వచ్చేటని ఏదో చూసి మంచినీళ్ళు తాగుతారా, స్నానం చేస్తారా అన్నారు. మాటే కదే అమ్మా, మాటేగా అనొచ్చుగా. వాళ్ళకి కూడా కొంచెం సంతోషపడతారు కదా. ఇంకేమన్నా వచ్చి వాళ్ళు కూర్చుంటే ఎళ్ళు కూర్చోను. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, కూర్చొని కాలక్షేపం చేసేస్తున్నారు, అయిపోతుంది ఎవరి పనులు. అభిమానాలు అనురాగాలు ఎలా పెరుగుతాయి? ఇంకేం పెరుగుతాయమ్మా. అదే ఎలా పెరుగుతాయి? ఎవరి మార్గాన్ని వాళ్ళు పోయి వాళ్ళు స్నానం చేయడం, వస్తాం టేబుల్ మీద కూర్చోవడం, భోజనం చేయడం అయిపోయాయి. ఇప్పుడు ఆడది భోజనం పెడితే నేను మగవాడు తినేవాడు కాదమ్మా. ఇప్పుడు ఏముంది, ఎవరి కాళ్ళు వెళ్ళి వడ్డించుకుని తినేస్తున్నారు. ఇప్పుడు చేసుకున్న ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ అనురాగం పెరిగేది ఇప్పుడు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నప్పుడే కదా. మరి ఆ బాంధవ్యాలు లేనప్పుడు లైఫ్లో సారం ఏముంటుంది? అవును, ఇప్పుడు ఎవరి కాళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదమ్మా. నీ లేక నాకేంటి, నా లేక నీకేంటన్న గర్వం వచ్చింది అమ్మ. ఇప్పుడు ప్రతి ఒక్కరు మంచిదేనంటావు ఇది? ఇంక మంచిదేముందా, ఇంకా కాలం అలా ఎదురు నడిచి వెళ్ళిపోవడమే అంతే అమ్మా. ఇంకా దేనికి సాటి చెప్పి దేని కదా అమ్మ.